బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ప్రతి ఒక్కరు కూడా దైవారాధన అనేది రోజు ఉంటుంది. అయితే దైవారాధన అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది దీపారాధన. మరి దీపారాధన నిత్యం చేసే వాళ్ళైతే ఖచ్చితంగా తలస్నానం చేయాలి అనేది ఒకటి ఉంది అంటూ కూడా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. దీపారాధన చేస్తే ఖచ్చితంగా తలస్నానం చేయాలంటారా? అయితే మనకి ముఖ్యంగా మనిషి జీవితంలో ఏదైతే ఉందో దీంట్లో ఒకటి దైవారాధన ముఖ్యమైనటువంటిది భాగం. దాంట్లో ముఖ్యమైనటువంటి భాగం దీపారాధన. దాంతోనే మొదలవుతుంది ఏదైనా. ఈ దీపారాధన చేసేటువంటి విధి విధానాల్లో చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దీపారాధన చేయడానికి గల కారణాలు చాలా ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది అందరికీ తెలియకుండా ఉన్నటువంటి విషయం ఏంటంటే దీపారాధన దేనికి చేస్తారు అంటే మనలో ఉన్నటువంటి చెడు, మనలో ఉన్నటువంటి నెగిటివిటీ, మనలో ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి. మనకి బయటికి వెళ్తూ ఉంటాం, ఎవరో చూసి బాగున్నారండి అంటే మనకి దిష్టి తగ్గుతుంది. లేదు ఎవరో చూసి చెప్పలేకుండా ఉన్నా కూడా మీ డ్రెస్ బాగుందండి, ఇవన్నీ కూడా మనకి దిష్టి. సంపాదించుకుంటున్నారండి, జాబ్ బాగుందండి, ఇవన్నీ కూడా మనకి దిష్టితో సమానం. ఈ దోషాలన్నీ పోవటానికి మనం ఏదో చేయాలి. అది దేవుని ముందే కనుక దీపారాధన చేస్తే ఈ దిష్టి దోషాలు కూడా పోతాయి, పటాపంచలైపోతాయి. అందుకనే దేవుని ఎదుట దీపారాధన చేస్తారు. మరొకటి అయితే దేవునికి దీపారాధన చేసేటప్పుడు మనం తలస్నానం ఆచరించాలా అనే ఉంది, అవసరం లేదు. మనము ప్రేమపూర్తిగా ఇష్టపూర్వకంగా ఆ దేవుని సన్నిధిలో మనం ఏదైనా సమర్పించవచ్చు. అది మనం ఇచ్చేటువంటి మనసును బట్టి ఉంటుంది. మనసు సంతృప్తిగా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అనేది మన సంతృప్తి కావాలి. దేవునికి ఇలానే చేయాలని పట్టింపు లేదు. నువ్వు 4 రోజులు స్నానం చేయకపోయినా దీపారాధన చేయొచ్చు, ఏ పట్టింపు లేదు. ఆరోగ్య సమస్యలు ఉండి చేయలేకపోతే కూడా దీపారాధన చేయొచ్చు, ఏ పట్టింపు లేదు. కాకపోతే మన మనసు సంతృప్తి కోసం చేస్తాం, శుభ్రంగా ఉండటం కోసం మనం స్నానం ఆచరిస్తాం. అంతకుమించి తలస్నానమే ఆచరించాలి, శీకాకాయ కుంకుడుగాయే వాడాలి అనేది ఏం లేదు, హాట్ వాటరే వాడాలి అనేది. చాలా మంది కూడా నీసు తిన్న తర్వాత అంటే చికెన్, మటన్, ఎగ్స్ ఇలాంటివి తిన్న తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేసే దీపారాధన చేయాలి అంటారు. మరి తలస్నానం ఆచరించడం ద్వారా తిన్నది పోదు, అది లోపలే ఉంటుంది. అవును, ఓకే కదా. తలస్నానం ఆచరించినా ఆచరించకపోయినా అది మనం సృష్టించుకున్నటువంటి నియమం. ఇది చేస్తే ఇంతటితో అయిపోతుంది కావాలి అని అది నియమం మాత్రమే తప్పితే ఆ పాపం పోదు, అది అక్కడే ఉంటుంది. కాకపోతే ఇవాళ రాసేది రేపు రాస్తారు, అంతమించి దాని ద్వారా ఏదో మంచి జరిగిపోద్ది అనేది కాదు. అది కేవలం మనం నిర్ణయించుకున్నటువంటి నియమం. మన చుట్టూతో కంచి చేసుకుంటాం కదా, నేను ఇలానే ఉండాలి, నేను ఇదే చేయాలి, నాకు ఇలానే అలవాటు, అలానే ఒక నియమం. అంతమించి వేరే నీసు తిన్న తర్వాత తలస్నానం చేస్తే తిన్నదైతే లోపలే ఉంటుంది. 5 నిమిషాలు అరగాలంటే అరగదు. నువ్వు స్నానం చేసినా చేయకపోయినా అది అడిగే టయానికి అడుగుతుంది. నీచి తిని దీపారాధన చేసేటువంటి విధానాలు కొన్ని రాష్ట్రాల్లో అయితే ఉన్నాయి. అసలు నీచి తిన్నా, నాన్ వెజ్ తిన్నా దీపారాధన చేసుకోవచ్చు, ఆలయాల్లో కూడా వెళ్ళొచ్చు. అది కొన్ని ఆలయాలు అయితే ఉన్నాయి. అది వారి వారి ఆచార ప్రకారంగా. దేవుని ముందు ఏం తిన్నా ఏం తినకపోయినా సమానత్వం. నీ యొక్క బ్రతుకుదారు కోసం నువ్వు బ్రతకాలంటే తప్పదు కాబట్టి ఏదో ఒకటి భుజించాలి. ఆ భుజించిన దానికి ఆయన ఏమిటి అక్కడ రాస్తారు తప్పితే ఇక్కడ దీపారాధన చేసేదానికి లేదు. దీపారాధన చేయడానికి గల కారణాలు నీ యొక్క దిష్టి దోషాలు పోవడానికి మాత్రమే. దేవునికి ఏదో మనం సంపాదించి ఆయనకి ఇవ్వడానికి కాదు. మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ పోవడానికి, హరించడానికి, దీనికోసమే దీపారాధన చేస్తాం, మన ఆరోగ్య సమస్యలు కుదిరిపట్టడానికి. కాబట్టి మన ఆరోగ్య సమస్యలు కుదిరిపడాలని కడుపు నిండా తినేసి దీపారాధన చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి కానీ కుదిరిపడదు. అందుకని దీపారాధన చేసేటప్పుడు నియమాలు అనేది అట్లా పెట్టుకున్నాం. అంతమించి ఆయనకి అక్కడ ఇలానే చేయాలి, ఇదే పద్ధతి అనేది లేదు. అది అనేది వాస్తవం కాదు. అయితే మాంసాహారం తిన్న మరుసటి రోజైనా లేకపోతే ఎప్పుడైనా సరే మాంసాహారం తిన్న 5 నిమిషాల్లో కూడా దీపారాధన చేయొచ్చు. దీపారాధనకి, మాంసాహారానికి, దీపారాధనకి, స్నానానికి సంబంధమే లేదు. దేవుడు అలాంటి ఏ నియమాలు పెట్టలేదు. మనం సృష్టించుకున్నటువంటి సనాతన ధర్మంలో సృష్టించినటువంటి నియమం. ఇలా ఉంటేనే పద్ధతి, లేదా మనల్ని చూసి ఇంకో నలుగురు చెడిపోతారు, అందుకని పద్ధతి పెట్టారు. తప్పితే దేవుడైతే ఎవరికి చెప్పలేదు, దేవుడైతే ఎవరికి ఇలానే రావాలి గుడికి అనేది లేదు, ఇలానే దీపారాధన చేయనైతే లేదు. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి దిష్టి దోషాలు, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అన్నీ కూడా పటాపంచలు అవ్వడానికి దీపారాధన అనేది చేస్తారు. ప్రతి ఇంట్లో నెగిటివిటీ ఉందంటే వాడికి ఎన్ని రూములు ఉన్నాయి, అన్ని రూముల్లో 4 మూలల కర్పూరం బిళ్ళలు పెట్టి వెలిగించుకోవాలి ప్రతి శుక్రవారం.
సాంబ్రాణి గుగ్గిలం, అలానే దాల్చిన చెక్క పౌడరు, అలానే బిర్యానీ పత్తా చిన్న చిన్న పీసెస్ చేసి ఆ సాంబ్రాణిలో వేసి పొగ వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇవన్నీ కూడా స్నానమే చేయాలి అనేది లేదు, ఎలా అయినా వేసుకోవడం ఇంపార్టెంట్. మనలో ఉన్న నెగిటివ్ పోతుంది. ఇంకో విషయం, మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ నెగిటివ్ ఉందంటే దీపారాధన చేసిన తర్వాత స్నానం చేయొచ్చు, అంతటితో వెళ్ళిపోతుంది. ఇది గొప్ప విషయం. దీపారాధన ముందు చేశారో చేయలేదు తర్వాత విషయం. దీపారాధన అనంతరం స్నానం ఆచరించవచ్చు. ఆ దీపారాధన దానికి అదులుగా కొండెక్కిపోవాలి. మనం దాని కొండెక్కి నీగో చేయకూడదు. ఓకే, అది చేస్తే సరిపోతుంది. దీపారాధన చేసిన తర్వాత అది కొండెక్కేంత వరకు పనుకోకూడదా అనేది అయితే కూడా లేదు. అది కూడా చాలామంది ఆచరిస్తారు. అవన్నీ కూడా ఏమి పద్ధతులు పట్టింపులు అట్లాంటివి ఏమి అవసరం లేదు. దేవుని ముందుదా దీపారాధన చేస్తే మనకు మంచి జరుగుతుంది. దీపారాధన చేసిన తర్వాత కూడా డోర్లు వేయకూడదు, బయటికి వెళ్ళకూడదు, ఇల్లు ఊడకూడదు అంటూ ఉంటారు. మరి వాటి వెనకాల ఉన్న శాస్త్రం ఏంటండి? ఖచ్చితంగా ఉంది. అది ఎందుకంటే దీపారాధన మనం అనుకున్నాం ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ పోవడానికి. తలుపులు వేస్తే ఎక్కడి నుంచి పోతుంది? ఇంకా అదంతా ఇంట్లో పూరుకొని మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒకటి, ఇంట్లో ఉన్న నెగిటివ్ పోదు కదా. ఏదన్నా డోర్ ఓపెన్ ఉంటేనే కదా నీకు నెగిటివ్ పోయేదానికి. దానికోసమే ఆ దీపారాధన చేసినప్పుడు తలుపులు తీసేదానికి, దానికోసం నెగిటివ్ పోవటానికి. అలానే దేవుడు వచ్చేసి దీపారాధన చూసి సరిగా చేశారా, మీరు వెండి దాంట్లోనే చేస్తారా, నువ్వులోనే పోస్తారు కదా ఒరిజినల్గా, ఏం చూడరా అట్లాగా. దేవుని ఎదుట చేస్తే మన దోషాలు తీరుస్తాడు. నువ్వు రాగి దండ చేస్తావా, మట్టి దండ చేస్తావా, వెండి దండ చేస్తావా కాదు, నువ్వు బంగారం కుంది పెట్టినా దీపారాధనే చేయాలి. అవును, అది అంతమించి వేరే ఏదీ లేదు. దీపారాధనకి నియమాలు లేవు. ఎవరైనా మతాలకు సంబంధం లేదు, ఎవరైనా దీపారాధన చేయొచ్చు, ఎక్కడైనా దీపారాధన చేయొచ్చు. చెరువులు, వాగులు, కుంటలు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాలు లాంటి వాటిలో కూడా దీపారాధన చేయొచ్చు. ప్రతినిత్యము చేయొచ్చు. దీపారాధనకి ఎటువంటి పట్టింపు లేదు. రోగాలు, నొప్పులు తగ్గుతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, అలానే దిష్టి దోషాలు తగ్గుతాయి. మరొకటి, మట్టి పెడతలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యి కానీ, లేకపోతే ఆవాల నూనె కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ వేసి, కొబ్బరి నూనె వేసినా దీపారాధన చేసేసి మనిషికి తనకు తానైనా ఎదుటివారు పెద్దవారు ఉంటే వారి చేత దిష్టించుకుంటే వారి దోషాలన్నీ తొలగుతాయి. దీపంలో చాలా రకాలు ఉంటాయి. అందుకని దీపారాధన చాలా గొప్పది. ప్రతి ఒక్కరు కూడా దీపారాధన ఆరాధించాల్సిందే. చూడండి, మీరు ప్రతి మతంలో కూడా అగ్నితో సంబంధించిందే ఉంటుంది. అవును, ఒక్కో దాంట్లో క్యాండిల్స్ ఉంటాయి, ఒక్కో దాంట్లో దీపారాధన ఉంటుంది, ఒక్కో దాంట్లో ఇంకోటి ఉంటుంది, కానీ కాగడాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కటి అగ్నితో సంబంధించిందే. అగ్ని అంటే మనలో ఉన్న నెగిటివ్ తీసేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా ఎవరైనా వెలిగించాలనుకుంటే ప్రతి ఒక్కరు అగ్గి పుల్లైనా వెలిగించండి, రోజుకి ఒకటైనా సరే. మనలో ఉన్నటువంటి దోషం వెళ్ళిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. అది అగ్గి పుల్లైనా సరే వెలిగించండి. వెలిగించి పక్కింట్లో వేయొద్దు, వెలిగించి ఆర్పుని అక్కడ పడేయండి. అంతేగాని వెలిగించి పక్కింట్లో వేస్తే పెద్ద మంట వస్తుంది అనుకుంటే అది తప్పు, అట్లా చేయకూడదు. అది చేస్తే సరిపోతుంది. నిజంగా గురుగారు, దీపారాధనకి సంబంధించి అనేక విషయాలు, తెలియని విషయాలను మీరు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలండి. జై శ్రీమన్నారాయణ. For more videos like this, subscribe Big TV channel.